రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఆరోగ్యానికి మంచివి మంచి మాటలు, మానవ జీవితానికి బాటలు. ఆవాలు ఆరోగ్యానికి మంచివి, మంచి భావాలు మరి అనుభవాలు మరి అందరూ పంచుకుంటే అదే జీవితానికి మంచిదనమాట. విలువలు, ఆరోగ్య విలువలు మరి అలానే మన జీవితాలు కూడా కలువల వలె వికసించాలంటే మంచి మాటలతో వికసిస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సేంద్రియ సేద్యం చేస్తూ మరి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, తర్వాత ఆదాయము, ఆరోగ్యము, ఇంకా ఆరోగ్యము, ఈ మూడింటిని మన సొంతం చేసుకోవాలంటే మన సొంతంగా కష్టపడాలి, ఇష్టపడాలి. ఏమంటారు దీనికి? మీరందరూ పట్లు కాని పట్లు చప్పట్లు కొడితే మాకు ఎంకరేజ్ ఉంటుంది. తర్వాత మనిషి చెప్పే సెంటెన్స్ అంటే ఇక్కడ చెప్పే మాటలు, సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్ లో ఏ టెన్షన్ లేకుండా వినాలంటే బ్యాలెన్స్ లో కూర్చోవాలి, తర్వాత సైలెన్స్ లో కూర్చోవాలి. ఈ సెంటెన్స్ అన్ని వింటే కూడా ఫ్యూచర్ టెన్స్ లో ఏ టెన్షన్ లేకుండా నాన్ సెన్స్, ఇన్నోసెన్స్ కాకుండా ఉంటాడు మనిషి. దాని తర్వాత మనము ఫస్ట్ భాష అభిమాని కావాలి. ఏ భాష అభిమాని? తెలుగు భాష. తెలుగు భాషకు తెగులు పట్టించారు. ఇప్పుడు తెలుగు వెలుగుని చీకట్లు గమ్మారు. కాబట్టి తెలుగు వెలుగుని మనము విరజింపజేయాలి. ఉదాహరణకు ఇంగ్లీషు భాష నేర్చుకోవాలంటే తెలుగు భాష రావాలి. ఇంగ్లీష్ లో నాలుగు రకాలుగా ఒకే శబ్దం ఉంటుంది. సి ఉంటుంది, సి ఉంటుంది, సి ఉంటుంది, సి ఉంటుంది. ఈ 4 సీల యొక్క కథ ఏంటంటే, సి అంటే అక్షరాలలో సి ఒకటి వస్తుంది, సి అంటే ఎస్ఈసి చూచుట, సి అంటే ఎస్ఈఏసి సముద్రము, ఎస్హెచ్ఈసి అంటే ఆమె. మరి ఏసీ ఎంబడి వెళ్తావు కాబట్టి తెలుగు రావాలి ఫస్ట్. తర్వాత వా అనే అక్షరం ఉంటుంది. ఇది ఎవ్వరు కూడా 2 రాష్ట్రాల్లో చెప్పని ప్రశ్న. ఇది 2 రాష్ట్రాల్లో వా అనే అక్షరం ఉంటుంది. వా అనే అక్షరం ఉంది తెలుగులో. దాన్ని ఇంగ్లీష్ లో ఎన్ని రకాలుగా రాయొచ్చు? ఎంతమందికి తెలుసు ఇది? ఎన్ని రకాలుగా రాయొచ్చు? తెలుగులో వా అనే అక్షరాన్ని ఇంగ్లీష్ లో ఎన్ని రకాలుగా రాస్తారు? విఏ వా, డబ్ల్యూఏ వా. ఇంతేనా? ఇంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా 4 రకాలుగా రాయొచ్చు ఇంగ్లీష్ లోనే. చెప్తారా? క్లూ ఇస్తా, మీ ఫ్లూ పోతుంది. అయితే ఇంగ్లీష్ లో ఫస్ట్ క్లాస్ అబ్బాయిని అడిగితే ఏం చదువుతున్నావు అంటే ఫస్ట్ క్లాస్ అంటాడు. ఫస్ట్ అనేప్పుడు ఏం రాస్తారు? అక్కడ ఒకటేసి ఎస్టీ పెడతాడు. అది వా అవుతుంది. ఎస్టీ అంటే ఏంటి? ఇక్కడ వా వస్తుంది. ఇంకా 3 ఉంటాయి. సెకండ్ అంటే ఎన్డి పెడతారు, థర్డ్ అంటే ఆర్డి పెడతారు, ఫోర్త్ అంటే టిహెచ్ పెడతారు. ఇంకా 4 రకాలుగా, ఇట్లా 6 రకాలుగా ఒక్క వా అనే అక్షరాన్ని ఇంగ్లీష్ లో 6 రకాలుగా రాస్తారు. ఇది ఎక్కడ కూడా లేదు. అయితే ఇది ఎందుకు చెప్పడం అంటే మన భాషను మర్చిపోకుండా ఉండాలని. హద్దులున్న భాష, బుద్ధిని వికసింపజేసే భాష, గుండ్రమైన భాష, గుండ్రాయి లాంటి భాష, చందమామ లాంటి చల్లనైన భాష తెలుగు భాష. ఆశ ఉండాలి అందరికీ భాష నేర్వాలని. పేరాశ ఉండాలంట, దురాశ కాదు. తెలుగు భాష నేర్చాలి. అందుకొరకే నేను ఒక రైతు, నా పేరు టి గణపతి రెడ్డి, కుర్తిరావుల చెరువు, మల్లకల్ మండల్, గద్వాల జిల్లా. అయితే మేము గజేంద్ర మోక్షంలో ఈ వనాన్ని, వృక్షాలు ఇంకా ఉన్నాయి, టైం అట్లనా? పోతల కవి రాసిన చెట్ల పేరు చదువుతా, తర్వాత ఒక విజిలేసి బంద్ చేపిస్తా. పోతల కవి సంస్కృతంలో ఈ చెట్ల గురించి చెప్పాడు. అదిలు మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి బల్లాటక అమ్రాతక సరళ పనస పదరి వకుల వంజుల వట కుటజ కురంత కొంజార ఖర్జుర నారికేల సింధువార చంద్ర పిచ్చమంద మందార జంబు జంబీర మాధవి మధుక తాళ తక్కువ తమాల ఇంతాల రసాల సాల ప్రియాల బిలువ మల ప్రముఖ కదంబ కరవీర కపిత్త కాంచన కందరాల సిరి సశించ నాగ పున్నాగ
సెంపక చట్టపత్ర మరొక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపాదన కురిత పల్లవిత కుషుమిత ఫలిత లలిత విటప విరుణి వహాలంకృతంబును. దీంట్లో వందలాది చెట్లు వచ్చినాయి. వృక్షములు మన పక్షం ఉండాలి, పక్షులు మన పక్షం ఉండాలి. మరి దీన్ని కూడా మనము ఇప్పుడు పక్షుల యొక్క పలకరింతలతో పులకరిద్దాం. పట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా శ్రావ్యంగా పాడితే ఆ పక్షి యొక్క స్వరాన్ని పక్షితో పోలుస్తారు. ఏ పక్షి అది? కోయిల, ఇలగాని ఇల కోయిల, కిలకిల కోకిల. కోకిల అంటే గుడి వస్తుంది. ఇప్పుడు కోయిల యొక్క ధ్వనిని వినబోతున్నారు. ఇది కోయిల యొక్క ధ్వని. ఇట్లా చాలా రకాలు ఉంటాయి, టైం లేనందుకు అంటే ఓకే అట్లా కోరితేనే చెప్తా, లేకట్లేదు. ఎందుకంటే ఇష్టంగా ఉంటుంది, కష్టం లేనట్టు ఉంటుంది నాకు. అయితే ఒక పక్షి అది బట్టకంగా అంటారు, ఎంత ఎత్తు ఉంటుంది, నీటి ఏరియా ఉన్న కాడ వస్తుంది. మాకు నీళ్ళు లేకుండా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, కొంగలు వచ్చినాయి. అయితే బట్ట కొంగ ఇంత ఎత్తు ఉంటుంది. ఇది బట్ట కొంగ. తర్వాత చిన్నప్పుడు మేము చదివేటప్పుడు ఇంకా ఇట్లా ఊదేవాళ్ళం. 10th క్లాస్ మాది ఎప్పుడు అంటే 79, 80. 79, 80 అంటే ఇప్పటికి అప్పటి నుంచి ఇవన్నీ మన మైండ్ని గ్రైండ్ చేయాలి. ఫస్ట్ మన బ్లైండ్ పోతుంది, గ్రైండ్ చేయకపోతే బ్లైండ్ పోదు. ఎట్లా? పుస్తకము మస్తకానికి ఎక్కించాలి. పుస్తకాల చుట్టూ గస్తీ తిరుగుతూ కుస్తీ పడుతూ ఉంటే మన సుస్థి విడుస్తుంది. అందుకొరకు నేను ఒక రైతుగా మా దగ్గర ఇప్పటి వరకు 2 కట్టలు అంటే జింజువ కట్టలు, 2 కట్టలు గడ్డి 400 పెట్టుబడితో విజయరాము గారి గురువు గారి చలవతో ఇప్పుడు 6 రాష్ట్రాలకు వెళ్తుంది. అయితే గడ్డి రకాలు మేము ఫస్ట్ జింజువ గడ్డి వేసాం. మేము ఇదేంటి ఈ జింజువ గడ్డి అంటే ఏంటి అని సెల్లు టచ్ సెల్లుతో క్లచ్ ఒత్తికి ఈ గడ్డి వచ్చింది మాకు. కానీ చాలా మంది సొల్లు కబుర్లతో జీవితాలని సిల్లులు పడేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను ఈ టచ్ సెల్లుతో క్లచ్ నొక్కి కొత్తవి ఎక్కడున్నాయి, కొత్త పుస్తకాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ వెతుకుతూ నా జీవితం అంతా కూడా పుస్తకాల చుట్టూ గస్తీ తిరిగింది. అందుకొరకు గడ్డి పేరు ఫస్ట్ జింజువా మాకు పరిచయమైనది. తర్వాత నేను హిందీ అభిమానిని, తెలుగు అభిమానిని, హిందీ అభిమానిని, తర్వాత ఇంగ్లీషు. అయితే ఈ 2 తెలుగు హిందీ రాకపోతే ఎంగిలి సొల్లు భాష అవుతుంది. ఏ భాష అవుతుంది? ఎంగిలి సొల్లు భాష. 2 భాషలు వస్తే ఇంగ్లీష్ భాష. నా ఆశ ఇది. అయితే ఇప్పుడు మా దగ్గర గడ్డి జింజువా గ్రాస్, హీరామణి, తర్వాత కాండి అనేది వచ్చింది. తర్వాత ఇప్పుడు 4G బుల్లెట్, తర్వాత సూపర్ నేపియర్, తైవాన్ జైంట్ కింగ్, తర్వాత జూరీ, తర్వాత అస్సాం నుంచి ఒక గడ్డి వచ్చింది. 50 పిలకలు మీద ఒక కట్ట కట్టించారు. మా కొడుకుని రైతు శిక్షణ పంపించాము అస్సాంలో. అక్కడ 50 పిలకలుంటే నేను ఎట్లనే కానీ వేసింటే అన్ని పోయి ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి ఇప్పుడు 100 పిలకలైంది. అయితే ఏదైనా సరే ప్రారంభించాలంటే ఒక మెట్ట అవసరం, ఒకటి అవసరం. ఆ ఒకటి ఉంటే అప్పుడు మనకు చాలా మంచిగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చి ఆనందాన్ని పంచుకున్నందుకు మీకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా ఫోన్ నెంబర్ కావాలంటే 9666 128 9666 128 017. లాస్ట్ లో ఒక పద్యం చెప్పి బంద్ చేస్తా. పద్యము డాకారముతో పోతన కవి రాశాడు గజేంద్ర మోక్షంలో. ఫస్ట్ అక్షరం కానుంచి లాస్ట్ అక్షరం వరకు 100 పద్యాలు నోటేట్ చేసిన. ఫస్ట్ ఎప్పుడు 2079-80లో గజేంద్ర మోక్షం A to Z నోటికి చేసిన. ఆ నోటికి చేసిన గజేంద్ర మోక్షంలో వృక్షాల పేర్లు చదివినాము. ఇప్పుడు
ఇప్పుడు డకారముతో అడిగేదనని కడువడిన్ జను నడిగినదను మగువ నడవడిని నడయాడుచును వెడవెడ జడిముడి తడబడ నడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నడలన్. అయితే దీని యొక్క విశేషం అంటే ఇప్పుడు ఈ రైతులకు వినియోగిస్తుంది. రైతులకు ఏ విధంగా వినియోగపడుతుంది అంటే అడిగేదనని కడువడిన్, మన డౌట్స్ అన్ని కూడా అడిగి తెలుసుకోవాలని ఇక్కడ వచ్చారు. ఈ డౌట్స్ అడిగి తెలుసుకోకపోతే మన జీవితాలు అవుట్ అవుతాయి. డౌట్ అడిగి తెలుసుకోకపోతే ఏమవుతుంది, మన జీవితాలు అవుట్ అవుతాయి. ఇప్పటికే అవుట్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు డౌట్ని క్లియర్ చేయడానికి పెద్దలు వచ్చారు. మరి మీరు ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాములో మేము చెప్పేది ఒక గ్రామం, మీరు కిలోగ్రామ్ అంతా మోసుకుని ప్రతి గ్రామానికి పంచాలనేటువంటి తాపత్రయంతో మీరు అందరూ రావాలి. మెట్రిక్ టన్నులు రావాలని ఇక్కడ గ్రామం నేర్పిస్తున్నది, అక్కడ టన్నులు చేయాలి. అది మన బాధ్యత. అందుకొరకే క్లారిటీ, క్వాంటిటీ, క్వాలిటీ ఈ 3 టీలు ఎక్కడ ఉంటాయో చెప్పే అథారిటీ ఉంటది, ప్రజల మెజారిటీ ఉంటది. పల్టీ కొట్టదు జీవితము, రాయల్టీగా బతకొచ్చు. ఇది నా యొక్క స్పెషాలిటీ. ఇవన్నీ ఉండాలంటే నిజమైన పర్సనాలిటీ అంటే అర్థం ఏమిటి, డ్యూటీ. ఈ డ్యూటీ చేయడానికే వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. చాలా సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.